యుద్ధానికి వస్తున్నాడా? నేను యుద్ధానికి వెళ్తా. లోకంలో ఉండే అందరి పరిస్థితి, దేవుళ్ళుగా చెప్పుకునే వారందరి పరిస్థితి ఇదే. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అక్కడ ఇక్కడ ఉన్నాడని పరిగెత్తూ ఉంటాం కదా. కానీ ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, నువ్వు రావద్దు, నేను నీ దగ్గరికి వస్తా. ఎప్పుడు కూడా పాపం చేసినట్టు బైబిల్ చెప్పదు, చరిత్రకారులు చెప్పరు, ఎటువంటి ఈవెన్ ఖురాన్ కూడా చెప్పదు. ఎటువంటి పాపం లేని వ్యక్తి, ఎటువంటి తప్పు చేయని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. గొప్ప గొప్ప రాజులైనా కానీ, అవతార పురుషులైనా కానీ, దేవుళ్ళు దేవతలను చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కూడా మరణం ముందు తల వంచారు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణాన్ని జయించి. వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. చూస్తున్న మీ అందరికీ కూడా నా శుభములు చెప్తూ ఉన్నాను. మీరు అనేక మంది వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశము, ప్రపంచంలో ఉండే దేవుళ్ళుగా చెప్పబడుతున్న అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువుకు ఏం తేడా ఉంది, నేను కనుగొన్న అంశాలు. మీలో అనేక మంది వేరు వేరు అంశాలు యేసుక్రీస్తు ప్రభు గురించి చూసి ఉంటారు. లేదంటే కొంతమందికి కొన్ని అంశాలు, కొన్ని గుణగణాలు నచ్చి ఉంటాయి. ఈరోజు నాకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే కనపడిన లక్షణాల గురించి, గుణ లక్షణాల గురించి, క్యారెక్టరిస్టిక్స్ గురించి మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథము అత్యధికంగా అమ్ముడవుతున్న గ్రంథము, అత్యధికంగా పంచబడుతున్న గ్రంథము, అత్యధికంగా ముద్రణ అవుతున్న గ్రంథము, గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కిన గ్రంథము బైబిల్. అదేవిధంగా అనేక భాషల్లోకి తర్జుమా అయిన ఏకైక గ్రంథము బైబిల్ మాత్రమే. అదేవిధంగా ఎక్కువ మంది చదువుచున్న గ్రంథం కూడా బైబిల్ మాత్రమే. అదేవిధంగా అనేక మంది ద్వేషిస్తున్న గ్రంథం కూడా బైబిలే. సో ఇన్ని సారూప్యతలు, ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉన్న గ్రంథం బైబిల్. అత్యధిక చారిత్రక ఆధారాలు చూపించే గ్రంథం కూడా బైబిలే. మనకి ఇప్పుడు కనపడుతున్న దేశాలు కానీ, సముద్రాలు కానీ, అవన్నీ కూడా బైబిల్లో ఎన్నో వేల సంవత్సరాల కిందటే రాశారు. సో ఇప్పుడు ఉండే చారిత్రకమైన సంఘటనలకు బైబిల్లో ఉండే అంశాలకు చాలా దగ్గర కనెక్టివిటీ ఉంటుంది, పోలిక ఉంటుంది. మరే ఇతర గ్రంథాల్లో కూడా ఇది ఉండదు. అటువంటి బైబిల్ గ్రంథము పరిచయం చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కేవలం బైబిల్లో ఉందని మాత్రమే కాదు, కానీ ఆయన నిజ దేవుడు, అనేక మందితో మాట్లాడే దేవుడు, అనేక మంది దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రార్థనలు వినే దేవుడు, అనేక మందితో సమయం కేటాయించే దేవుడు, అనేక మంది జీవితాలను ప్రభావితం చేసిన దేవుడు. చెడు అలవాట్లు, తాగుడైతే ఏమి, వ్యభిచారం అయితే ఏమి, తర్వాత ఇతరత్ర రోగాలుంటేనేమి, అన్నిటినీ కూడా బాగుపరిచి, స్వస్థపరిచి, మానసికమైన ప్రశాంతత ఇచ్చి, సంతోషము, సమాధానము ఇచ్చిన దేవుడు కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనలో నాకు నచ్చిన గుణగణాలు ఏంటి అంటే, మొదటిగా ఆయన అందరినీ బిడ్డలుగా చూసుకున్నాడు. మీరు ఈ లోకంలోకి వచ్చిన ఏ అవతార పురుషులైనా కానీ, ఈ లోకంలో వచ్చిన దేవుళ్ళు అని చెప్పబడుతుండే వాళ్ళు కానీ, వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, తర్వాత లోక సంబంధమైన శారీరక సుఖాలు అనుభవించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనుషులందరినీ, మానవ కోటిని అందరినీ బిడ్డలుగా చూస్తాడు. కాబట్టే పెళ్ళి అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. మనమందరం ఆయన బిడ్డలము, ఆయన మన తండ్రి అనే ఆ యొక్క గొప్ప భావంతో బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు ఇటువంటి పెళ్ళి, ఇటువంటివి లేవు. పెళ్ళి తప్పు, వివాహం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు సృష్టికర్త, ఆయనకు మనం పిల్లలము అనే కాన్సెప్ట్తోనే యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. అదే కాన్సెప్ట్ మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ క్యారెక్టరిస్టిక్. మనము ఆయన పిల్లలము,
అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఎందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా ఉండుటకు ఆయన అధికారం ఇచ్చెను. మనల్ని ఆయన బిడ్డలుగా చూస్తాడు, పిల్లలుగా చూస్తాడు. ఈ లోక సంబంధంగా ఒక దేవుడు, ఆ దేవునికి ఇంకొక దేవత పుట్టింది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇవన్నీ ఉండవు. యేసుక్రీస్తు ప్రభువులో నేనైతే ఇటువంటివి యేసుక్రీస్తు ప్రభువులో చూడలేదు. అందుకే నాకు చాలా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనిపిస్తుంది. రెండవ అంశము, ఆయన కత్తిపట్టి యుద్ధాలు చేయలేదు. కత్తిపట్టి యుద్ధాలు చేయలేదు. దీనికి సంబంధించిన ఒక పాట కూడా నేను చాలా ఏళ్ల కిందట రాసిన్నాను. అంటే కేవలం నా కోసమే అది ఉంది, ఎక్కడ పబ్లిష్ చేయలేదు. కానీ కత్తిపట్టని యుద్ధం చేయని రాజుల రాజు ఇతడే అని ఆ సీక్వెన్స్ లో కొన్ని వర్సెస్ రాసిన్నాను నేను. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా చూద్దాం. అదే కత్తి పట్టకుండా యుద్ధాలు చేయకుండా ప్రజల మనసులను గెలుచుకున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నోటి మాటతో సమస్తాన్ని మార్పు చేసినవాడు. ఆయన జీవిత ప్రభావంతో ఇతరులను ఆకట్టుకున్నవాడు. గొంతు మీద కత్తి పెట్టి యుద్ధాలు చేయలేదు, మనుషులను చంపలేదు. అంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో శక్తి లేదా? ఉంది. దేవుడు కత్తి పట్టి యుద్ధాలు చేస్తే అది మామూలు మనుషుల మాదిరే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు కత్తిపట్టి యుద్ధాలు చేయలేదు. మనుషుల మీదకి, రాజ్యాల మీదకి దండయాత్రలు చేయలేదు. గొప్ప గొప్ప సమూహాలు ఆ పక్క ఈ పక్క ఏర్పరిచి యుద్ధాలు చేయలేదు. ఆయన ముందుండి నడిపించలేదు. ఆయన ప్రేమ చూపించాడు, సేవ చేశాడు. నోటి వాక్కుతో చనిపోయిన వాళ్ళను బతికించాడు. నోటి వాక్కుతో, మాటతో అపవిత్రమైన దురాత్మలను వెళ్ళగొట్టాడు. అంత శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. హింస అనేది చేయలేదు. అందుకోసమనే ఈ కాలాన్ని విభజించేదానికి అప్పట్లో ఉండే గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళ జీవితాలంతా పరిశీలించి ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరి ద్వారా ఈ కాలాన్ని విభజించాలి అని ఒక పెద్ద రీసెర్చ్ చేసి 3 వ్యక్తులను ఫైనలైజ్ చేశారంట. 3 వ్యక్తులు ఎవరంటే అలెగ్జాండర్ ది గ్రేట్, యేసుక్రీస్తు ప్రభువు, తర్వాత ఐ థింక్ ఈదర్ నెపోలియన్ ఆర్ సీజర్, ఐ థింక్ సీజర్. సో చరిత్రలో వీళ్ళు అత్యంత ప్రభావితమైన వ్యక్తులుగా వీళ్ళను పరిగణించి వీళ్ళ 3 లాస్ట్ ఫైనల్ వరకు తీసుకొచ్చి వీళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేయాలని వాళ్ళ జీవితాలు చూసి మిగతా 2 కూడా కత్తిపట్టి ఇతరుల రక్తాన్ని చిందించి వారి రాజ్యాన్ని స్థాపించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే కత్తి పట్టలేదు, యుద్ధాలు చేయలేదు, హింస చేయలేదు, ఎవరిని చంపలేదు. కానీ మహోన్నతమైన రాజ్యాన్ని సృష్టించాడు, అనేక మందిని ప్రభావితం చేశాడు అని ఈ కాలాన్ని కూడా యేసుక్రీస్తు పేరుతో విభజించారు. బీసీ అని, ఏడి అని. అంత గొప్ప ప్రభావశీలి యేసుక్రీస్తు ప్రభు. అది ఆయనలో నాకు నచ్చిన రెండో క్యారెక్టరిస్టిక్, గుణగణాలు. మూడవది ఏమంటే ఆయన మనుషుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. పలానా కొండ మీద ఒక ప్రభావం ఉందనో, పలానా పర్వతం మీద ఒక శక్తి ఉందనో, తర్వాత ఒక ప్రాంతంలో ఒక ప్లేస్లో దేవుడు ఉన్నాడని, అక్కడికి పోతే ఏదో గొప్ప జరుగుతుంది, అక్కడికి పోతే మనం అనుకున్నట్టు జరుగుతాయి, ఇటువంటివి లేవు ఇక్కడ. ఆయనే మన దగ్గరికి వచ్చాడు. దేవాది దేవుడే తను తాను తగ్గించుకొని మన దగ్గరికి వచ్చాడు. అదే యేసుక్రీస్తు ప్రేమ. ఎవ్వరిలో కనపడని మరో లక్షణం నాకు యేసుక్రీస్తులో కనపడింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అన్యురాలైన సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు వెళ్తాడు. బావి దగ్గర ఆమెంటే ఆయన వెళ్ళి ఆమెకు రక్షణ ఇస్తాడు. శిష్యుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి వారిని సెలెక్ట్ చేసుకుంటాడు, వారిని పిలుస్తాడు రక్షణలోకి. జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్తాడు. అదేవిధంగా సాధు సుందర్ సింగ్ గారు
మరణపు అంచులో ఉంటే ఆయన దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళాడు. పాకిస్తాన్కు చెందిన గుల్షాన్ ఫాతిమా 13 ఏళ్లుగా బెడ్ రిడెన్ అయి ఏడుస్తూ బాధపడుతూ ఉండే ఆమెను స్వస్థపరిచేదానికి ఆమెను దర్శించాడు యేసుక్రీస్తు. అంటే మనుషుల దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. ఆయన వస్తున్నాడు మన దగ్గరికి. అదే కదా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తలుపు దగ్గర నేను నిల్చుండి తట్టుచున్నాను. అంటే మన హృదయం దగ్గర ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవరైనా తలుపు తీస్తే వారితో నేను కలిసి భోంచేసేదానికి, వారితో సమయం స్పెండ్ చేసేదానికి నేను వేచి ఉన్నాను. ఆదికాండం లో కూడా మనం చూస్తాం, ఆదాము అవ్వ దగ్గరికి సాయంకాలం సమయం దేవుడు వాళ్ళ దగ్గర దిగి వచ్చి వారితో సమయం స్పెండ్ చేసేదానికి ఇష్టపడ్డాడు. అదే యేసుక్రీస్తు జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనుషుల దగ్గరికి వచ్చాడు, అవసరతలో ఉండే వారి దగ్గరికి వచ్చాడు, పాపుల దగ్గరికి వచ్చాడు, రోగుల దగ్గరికి వచ్చాడు, పేదవారి దగ్గరికి వచ్చాడు, జాలరుల దగ్గరికి వచ్చాడు, పామరుల దగ్గరికి వచ్చాడు. ఇంకా ఆయన ఇచ్చిన ఆ ప్రభావంతోనే ఆయన శిష్యులు కూడా పేతురును కొర్నేలు దగ్గరికి పంపిస్తాడు, ఫిలిప్పిను నపుంసకుని దగ్గరికి పంపిస్తాడు, పౌలు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి దర్శిస్తాడు. సో వీటన్నింటిని చూశామంటే మనము అందరూ కూడా పలాని చోట ఒక ప్రభావం ఉంది, పలాని చోట పైన దేవుడున్నాడు, ఈ పైన కింద దేవుడున్నాడు, తర్వాత ఆ కొలను దగ్గర దేవుడున్నాడు, తర్వాత ఆ కొండలో ఆ అడవిలో అక్కడ ఇక్కడ ఉన్నాడని పరిగెత్తూ ఉంటాం కదా. కానీ ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నువ్వు రావద్దు, నేను నీ దగ్గరికి వస్తా అని ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఇది నాకు నచ్చిన మరో అంశం. ఈ 3 చాలా ముఖ్యమైనవి నాకు నచ్చిన అంశాలు. మొదటిది, ఆయన మనల్ని తన బిడ్డలుగా చూశాడు, మనకు ఆ భాగ్యం ఇచ్చాడు. రెండవది, కత్తి పట్టి యుద్ధాలు చేయలేదు. 3, మనం ఆయన దగ్గరికి పోయేది కదా, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. 4వ అంశము, 4 క్యారెక్టరిస్టిక్, యూనిక్ క్యారెక్టరిస్టిక్ కేవలం యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే కనపడేది మనకు. క్షమ. ఆయనను కొట్టి చంపుతున్న వారిని గూర్చి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఎవరికి అది సాధ్యమే కాదు. వాడు కత్తి తీశాడా, నేను కత్తి తీస్తా. వాడు బాణం వేశాడా, నేను బాణం వేశా. వాడు యుద్ధానికి వస్తున్నాడా, నేను యుద్ధానికి వెళ్తా. లోకంలో ఉండే అందరి పరిస్థితి, దేవుళ్ళుగా చెప్పుకునే వారందరి పరిస్థితి ఇదే. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తన్ను చంపుతుండే వాళ్ళను కూడా క్షమించాడు. ఆ సమయంలో కూడా తన్ను వేడుకున్న వారికి కూడా రక్షణ ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని దొంగకు చెప్పాడు. అది యేసుక్రీస్తు ప్రభువుకు ఉండే క్షమాగుణము, వేరెవ్వరిలో మనకు కనపడదు. 5వ అంశము, ఆయన చాలా సీదా జీవితం గడిపాడు. కోటల్లో పుట్టలేదు, రాజగృహాల్లో పెరగలేదు, లగ్జరియస్ లైఫ్ అనలేదు. ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్త, లోకంలో ఉండే ప్రతిదీ ఆయనకు సంబంధించిందే, ఆయనదే. కానీ ఆయన జీవించిన విధానం చూస్తే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నటకు కూడా చోటు లేదు. అంత తగ్గింపుతో అంత సింపుల్ లైఫ్ ఆయన జీవించాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళతో పోయి కలిసి ఉన్నాడు. సమాజంలో వెలివేయబడ్డ వారితో పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి భోంచేసినాడు. పాపులతో కలిసి నడిచాడు, వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో తాగాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ మాటలు విన్నాడు, వాళ్ళ కోసం వెళ్ళాడు. రాజగృహాల్లో భోగభాగ్యాలు ఆయన అనుభవించలేదు, అక్కడ పుట్టలేదు, అక్కడ అనుభవించలేదు. ఆయన జీవితం అంతా కూడా సీదా జీవితాన్ని జీవించినాడు, సామాన్య మనిషిని జీవితం జీవించాడు. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అటువంటి క్యారెక్టరిస్టిక్ మనకు ఎవ్వరిలో కనపడదు. కొంతమంది ఉంటారు, రాజులుగా పుట్టి తర్వాత అన్నిటి మీద వియోగం చెంది వదిలేసినాము మేము, తర్వాత సర్వతంగా పరిత్యాగులం అయిపోయినామని కొంతమంది జీవితాలు మనకు కనిపిస్తాయి. కానీ పుట్టుకతోనే
ఒక దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త పుట్టుకతోనే ఆయన చాలా నిరాడంబరంగా ఏమీ లేని పరిస్థితిలో జీవించాడు. పడుకొండేకి ప్లేస్ లేదు, ఎక్కడికంటే నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆయన బట్టలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఏమీ ఉండదు ఆయన దగ్గర. ఆస్తులు, ధనాలు, ప్రాపర్టీస్, పెద్ద పెద్ద మంది, మార్బలము లేవు. కానీ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఆయన, ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. అదే యేసుక్రీస్తు యొక్క ప్రత్యేక లక్షణం. 6వ లక్షణం, పాపరహిత జీవితం. ఈ ప్రపంచంలో పుట్టుక నుంచి పాపరహితంగా జీవించింది యేసుక్రీస్తు మాత్రమే. మానవ శరీరేచ్ఛల వల్ల ఆయన పుట్టలేదు, కన్యకకు జన్మించాడు. ఆయన జీవితం అంతా కూడా ఎటువంటి చిన్న తప్పు, చిన్న మరక, చిన్న పాపం లేకుండా జీవించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అలాంటి వారు ఈ భూమి మీద పుట్టిన వారిలో ఎవ్వరూ లేరు. ఆయనే ఛాలెంజ్ చేస్తాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? షో మీ ఎ సింగిల్ సిన్ ఇన్ మీ, ఎ స్మాల్ స్పాట్ ఇన్ మీ, బ్లాక్ స్పాట్, నథింగ్. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేక లక్షణం. అంత గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా పాపం చేసినట్టు బైబిల్ చెప్పదు, చరిత్రకారులు చెప్పరు, ఎటువంటి ఈవెన్ ఖురాన్ కూడా చెప్పదు. ఎటువంటి పాపం లేని వ్యక్తి, ఎటువంటి తప్పు చేయని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎవరితో మిస్బిహేవ్ చేసినట్టు కానీ, ఎవరితో తప్పుగా మాట్లాడినట్టు కానీ, అబద్ధం చెప్పినట్లు కానీ, మోసం చేసినట్లు కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనకు కనపడదు. చివరిగా 7వ లక్షణం నాకు బాగా నచ్చింది. మరణాన్ని జయించి లేచిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. తెరచి ఉంచిన సమాధి కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉంది ఈ లోకంలో. మరెవ్వరు కూడా మరణాన్ని జయించారు. ప్రతి ఒక్కరు కూడా మరణం ముందు తమ తల వంచారు. గొప్ప గొప్ప రాజులైనా కానీ, అవతార పురుషులైనా కానీ, దేవుళ్ళు, దేవతలను చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కూడా మరణం ముందు తల వంచారు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు 3వ దినం రాజు. మరణం మీద మనిషికి ఉండే ఆ యొక్క పవర్ను తుంచివేశాడు, తన పాదాల కింద తొక్కి వేశాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా అని ఛాలెంజ్ వేశాడు. మరణాన్ని జయించిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రత్యేక లక్షణాలు ఇంకా ఎవ్వరిలో కనపడలేదు నాకు. మేబీ వేరే వాళ్ళలో ఉంటే 1-2 ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలు మరెక్కడా కూడా నాకు కనపడలేదు. తర్కబద్ధంగా, లాజికల్గా, చాలా కరెక్ట్ అయిన దేవుణ్ణి నేను ఫాలో అవుతున్నాను అని ఎప్పుడు నమ్ముతాను నేను. ఏమేం లక్షణం చూశామండి? మొదటి లక్షణం, యేసుక్రీస్తు ప్రభువు అందరినీ, మనల్ని బిడ్డలుగా చూశాడు. రెండవది, కత్తిపట్టి యుద్ధాలు చేయలేదు. మూడవది, ఆయన మన దగ్గరికి వచ్చాడు. నాలుగవది, క్షమ. ఐదవది, సాదాసీదమైన జీవితం. ఆరవది, పాపరహిత జీవితం. ఏడవది, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడు. ఇట్టి దేవుణ్ణి మీరు కూడా స్తుతిస్తున్నందుకు, ఆయన్ని దేవునిగా మీ జీవితాల్లో కలిగి ఉన్నందుకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకుంటే, యేసుక్రీస్తు ప్రభువు దైవత్వం పైన ఇంకా అనుమానాలు ఉంటే మీ కామెంట్స్లో తెలియచేయండి. ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వ్యక్తి, ఇన్ని మంచి గుణగుణాలు ఉన్న వ్యక్తి మరెవ్వరూ లేరు. ఏ అవతార పురుషుడైనా తీసుకోండి, ఏ దేవత, దేవుడు, అవతార పురుషుడు, పుణ్య పురుషుడు, మహాను, ఎవరిని తీసుకోండి, ఇవి లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్.